కేసీఆర్ కు రేవంత్ సవాల్, హరీష్ రావు బహిరంగ లేఖ, చంద్రబాబు సైకిల్ సవారీ, సీడ్ బాల్స్ చేసిన పవన్. భారత్ కు భారీ పెట్టుబడి, అన్నామలై కొత్త పార్టీ, కర్ణాటకలో మంత్రుల అలక, సంక్షోభంలోనూ టాప్ జీడీపీ, పుతిన్ బంపర్ ఆఫర్, అఫ్ఘాన్తో టెస్ట్, గిల్ సేన రెడీ. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, తమ 2 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమని, నీ పేరు కేసీఆర్ అయితే చర్చకు రావాలంటూ ఛాలెంజ్ చేశారు. ఒకవేళ చర్చలో తాను ఓడితే దేనికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరులో బీఆర్ఎస్ జెండాలను ఎగరబోమని తెలిపారు. తాడు బొంగరమైన నేతలను తమపైకి వదిలారని విమర్శించారు. తెలంగాణలో 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందామని కేసీఆర్ కు ఛాలెంజ్ విసిరారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన చోట తాము ఓట్లు అడుగుతామని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చిన ప్రాంతంలో బీఆర్ఎస్ ఓటు అడుగుతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు కనీసం డిపాజిట్లు కూడా రావన్నారు. గద్దెలు కూలాలి, జెండాలు దిగాలని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్. కమిషన్ల పేరుతో వేల కోట్లు కొల్లగొట్టి 1 ఎకరాకు నీళ్లివ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించిన సీఎం రేవంత్ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కూడా జరగలేదని ఆరోపించారు. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు కొట్టేసేందుకు పంపులు, లిఫ్ట్లపై దృష్టి పెట్టారని, దీంతో కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురిసిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 55,000 కోట్లు అంచనా వేసి కేవలం 27,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 50% నిధులు ఖర్చు పెట్టకుండా 90% పనులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. ఉన్నదంతా దోచుకుని మమ్మల్ని దోషులుగా నిలబెడదామనే భ్రమల్లో ఉన్నారని చెప్పారు. తనపై కోపంతో మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ తొక్కిపెట్టారని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల కోసం 22,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో 8,000 కోట్లు ఉమ్మడి పాలమూరు జిల్లాకి ఇచ్చామన్నారు. ఈ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కావాలంటే 4,000 ఎకరాల భూసేకరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నామని వివరించారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ హయాంలో విపరీతంగా అప్పులు తేవడం వల్ల ఇప్పుడు ప్రాజెక్టులకు అప్పులు తెచ్చుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు పైసా విలువలేదని విమర్శించారు. కేసీఆర్ రద్దయిన 1,000 రూపాయల లాంటి వారని, బీఆర్ఎస్ పార్టీకి నేతలకు గతమే ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు అయినా మొదలుపెట్టి పూర్తి చేసిందా చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ జల హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసిన హరీష్, ప్రభుత్వ నిర్లక్ష్యంతో జల హక్కులు ప్రమాదంలోకి నెట్టారని ఆరోపించారు. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ స్థాయి కనిష్టానికి పడిపోయిందన్నారు. కృష్ణా జలాలు ఏపీ 74% వినియోగిస్తే తెలంగాణను కేవలం 25%కి పరిమితం చేశారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. పాలన చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ బీజేపీ నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తామనే వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని చెప్పారు. రైతుల సమస్యలను సీఎం పరిష్కరించాల్సింది పోయి రాజకీయాలు చేయడం తగదన్నారు అరవింద్. రాష్ట్ర రైతుల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కోహెడలో పండ్ల మార్కెట్ను పరిశీలించిన ఆయన శనివారం సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మార్కెట్ కోసం 239 ఎకరాలు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు చెప్పారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్ లో థ్రెడ్ పోచంపల్లి ఎగ్జిబిషన్ ప్రారంభించారు. దీని ద్వారా నేతన్నల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని చెప్పారు. చేనేత కార్మికుల శ్రమకు తగిన గౌరవం, ఆదాయం దక్కాలని కోమటిరెడ్డి స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇప్పించిన కేంద్రం తుమ్మిడిహెట్టి కోసం ఎందుకు ప్రయత్నించట్లేదని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం సమయం అడిగితే మహారాష్ట్ర ఎందుకు ఇవ్వట్లేదన్నారు. తెలంగాణ సర్కారుకు బీజేపీ ఎందుకు సహకరించట్లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని ప్రజలను ఇబ్బంది పెడతారా అని క్వశ్చన్ చేశారు. అధికారుల నిర్లక్ష్యమే మైత్రివనం అగ్ని ప్రమాదానికి కారణమని తెలంగాణ రాష్ట్ర సేన అధినేత కవిత ఆరోపించారు. వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. మైత్రివనం కేఎస్ఆర్ భవనాన్ని పరిశీలించిన ఆమె ప్రమాదం జరిగిన గంటన్నర తర్వాత ఫైర్ ఇంజన్ రావటం ఏంటని ప్రశ్నించారు. ఫైర్ ఇంజన్ సకాలంలో వస్తే ప్రమాదం తప్పేదని తెలిపారు. హైదరాబాద్ మైత్రివనం కేఎస్ఆర్ భవనాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హర్ష మెస్ డీలక్స్ లోపలికి వెళ్లి ప్రమాదంపై ఆరా తీశారు. భవనంలో ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకుండా నిర్వహిస్తున్నట్లు రంగనాథ్ తెలిపారు. భవనంలో ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోందని, ఇలాంటి వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలు బంద్ అయ్యాయి. ప్రభుత్వ వైద్యుల బదిలీల నిబంధనల ప్రకారం జరగడం లేదని వైద్యుల సంఘం ఆరోపించింది. జీవో నంబర్ 38లో పేర్కొన్న నిబంధనలను అమలు చేయాలని, దంపతులను ఒకే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. బదిలీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో నేషనల్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ పై నిర్వహించిన వర్క్ షాప్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను పెంచుతామని తెలిపారు. దేశంలోని మత్స్య సంపదలో 28% ఏపీ నుంచే వస్తుందని చెప్పారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల ఏపీది అగ్రస్థానమన్నారు.
రాష్ట్రంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హానికరమైన కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు వీలైనంత వరకు సైకిళ్లను వాడాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొనే సీఎం ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి దాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అటు పర్యావరణ పరిరక్షణ కోసం నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా స్వయంగా సైకిల్ సవారీ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నోవాటెల్ హోటల్ వరకు సైకిల్పై ప్రయాణించారు. ఉత్సాహంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు 5.5 కిలోమీటర్ల దూరాన్ని 22 నిమిషాల్లోనే చేరుకున్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబా గుడి, వాల్తేరు, బీచ్ రోడ్ మీదుగా నోవాటెల్కు వెళ్లారు. ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని కాపాడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ నెల 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. అటు సీడ్ బాల్స్ తయారీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులతో కలిసి విత్తన బంతులు తయారు చేశారు. అంకుడు, తెల్లపోని, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగ వంటి స్వదేశీ జాతి విత్తనాలతో ఈ సీడ్ బాల్స్ రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 ప్రాంతాల్లో సీడ్ బాల్స్ తయారీ జరుగుతోంది. రష్యా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు ఏపీ మంత్రి లోకేష్. మాస్కో రవాణా మంత్రి వైస్ మేయర్ మ్యాక్సిమ్తో భేటీ అయ్యారు. భారత్లోని మెట్రోపాలిటన్ నగరాల్లో మాస్కో తరహా ఏఐ ఆధారిత ట్రాన్సిట్ ట్రాకింగ్, స్మార్ట్ ట్రాఫిక్ నిర్వహణ సాఫ్ట్వేర్ను అమలు చేసేందుకు సహకారం అందించాలని లోకేష్ కోరారు. ఎలక్ట్రిక్ బస్సులు, స్మార్ట్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు ప్రవేశపెట్టడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో వైకుంఠం 2 కాంప్లెక్స్ ఏర్పాటు చేసిన ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం అద్భుత సదుపాయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. శ్రీవారి దర్శనం కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించడాన్ని కొనియాడారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయన పద్మావతి అతిథిగృహం సమీపంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ దినోత్సవంలో పాల్గొన్నారు. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగనేని రమేష్ పేరు ఖరారైంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. గురువారం సమావేశమైన కూటమి నేతలు 3 రాజ్యసభ స్థానాలు టీడీపీకి, 1 స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో జనసేన తరపున లింగనేని రమేష్ పేరును ఖరారు చేస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది. నరసరావుపేట అభివృద్ధిపై చర్చకు రావాలంటూ గోపిరెడ్డికి ఎమ్మెల్యే సవాల్ విసిరారు. చదలవాడ అరవింద్ కిరాయి గూండాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన పార్టీ నేతలపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారన్నారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్కు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనను చర్చకు రమ్మని చెప్పి హౌస్ అరెస్టు చేయించారని విమర్శించారు. అభివృద్ధిపై, అవినీతి ఆరోపణలపై ఎక్కడైనా ఎప్పుడైనా తాను చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో నరసరావుపేట నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి జరిగిందని తెలిపారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గండిపేటలో ప్రభుత్వ భూములు కబ్జా చేసినట్లు వచ్చిన ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారుల సంతకాల ఫోర్జరీ చేసి ఫేక్ జీవోలతో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్లు బొల్లా బ్రహ్మనాయుడిపై ఆరోపణలున్నాయి. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చెల్లని కబురు చెప్పింది. మరో 2 రోజుల్లో ఏపీని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని తెలిపారు. ఈ నెల 15లోగా రాష్ట్రమంతా విస్తరించనున్నాయని ప్రకటించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో నెల తీవ్రత క్రమంగా తగ్గనుంది. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళ ప్రాంతాలు పూర్తిగా విస్తరించాయి. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నామలై రాజీనామాకు బీజేపీ అధిష్టానం ఆమోదం తెలిపింది. 3 రోజుల క్రితం బీజేపీకి అన్నామలై రాజీనామా చేశారు. దీంతో ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధికారికంగా ఆమోదించారు. 2020లో బీజేపీలో చేరిన అన్నామలై జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అటు బీజేపీకి గుడ్ బై చెప్పిన అన్నామలై కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. 18 నెలలుగా బీజేపీతో విభేదాలున్నాయని తెలిపారు. తమ కొత్త పార్టీ 2031 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని తెలిపారు. తమిళనాడులో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని తాను ఎంతో ప్రయత్నించానని, కానీ అది సాధ్యం కాలేదని తెలిపారు. తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ పై అన్నామలై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనతో చేతులు కలపమని గతంలో సూపర్ స్టార్ అడిగారన్నారు. 2024లో తాను బీజేపీలో చేరడానికి ఒకరోజు ముందు రజనీకాంత్ తనకు ఫోన్ చేశారని, ఆయన నేతృత్వం వహిస్తున్న రాజకీయ ఉద్యమంలోకి రావాలని ఆహ్వానించారని తెలిపారు. కానీ తాను అప్పటికే బీజేపీకి మాటివ్వడంతో ఆఫర్ను సున్నితంగా తిరస్కరించానన్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. కేబినెట్ ఏర్పడి 3 రోజులు పూర్తి కాకుండానే ఓ మంత్రి తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తిగా ఉన్న ఆయన రిజైన్ చేసినట్లు ప్రకటించారు. తనకు ఇష్టం లేని శాఖ కేటాయించారని రామలింగారెడ్డి గుర్రుగా ఉన్నారు. అటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు డీకే శివకుమార్ తన ఇంటికి వచ్చారని, బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖను అప్పగిస్తానని చెప్పారని రామలింగారెడ్డి తెలిపారు. తాను సీఎంను ఏ పదవి అడగలేదన్నారు. ఆయనే సొంతంగా ఆఫర్ చేశారని, 2 సార్లు వాగ్దానం చేశారని చెప్పారు. కానీ తర్వాత నీటిపారుదల శాఖను అప్పగించారని, ఇది తనకు నచ్చలేదన్నారు.
కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి రాజీనామాపై సీఎం డీకే శివకుమార్ స్పందించారు. రామలింగారెడ్డి రాజీనామాపై ఆందోళన అక్కర్లేదన్నారు. ఈ సమస్యను త్వరలోనే తాము పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. కేబినెట్ లో తాము అత్యంత సన్నిహిత మిత్రులమని పేర్కొన్నారు. రామలింగారెడ్డి తనకు నీటిపారుదల శాఖ నచ్చలేదని చెప్పారని, త్వరలోనే చర్చిస్తామని తెలిపారు. అసత్యాలు ప్రచారం చేయొద్దని కోరారు. అటు కర్ణాటకలో మరో మంత్రి కేహెచ్ మునియప్ప తనకు కేటాయించిన శాఖలపై అలక ప్రదర్శించారు. మంత్రిత్వ శాఖల అప్పగింత సమయంలో సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదని బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ విస్తరణలో మునియప్పకు ఆహార, ప్రజా పంపిణీ శాఖను కేటాయించారు. కానీ ఆయన మాత్రం సామాజిక సంక్షేమం లేదా వ్యవసాయ శాఖ కోరుకున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఎబోలా అనుమానిత కేసులు 2కు చేరాయి. వ్యాధి లక్షణాలతో అహ్మద్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. గురువారం అబ్దుల్ మజీద్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ సూడాన్ నుంచి వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. మహమ్మద్ నగరంలోని ఓ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నట్లు తెలుస్తోంది. ఎబోలా వైరస్ లక్షణాలున్న ఉగాండా మహిళ రాజస్థాన్లోని జైపూర్ ఆసుపత్రిలో చేరింది. విమానాశ్రయంలో ఎమర్జెన్సీ చెకింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఆమె ఎబోలా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ఆమెను తక్షణమే నగరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. షార్జా నుంచి ఆమె జైపూర్ వచ్చింది. ఆమె నుంచి శాంపుళ్లను సేకరించి పూణే ల్యాబ్కు పంపించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్పై పొలిటికల్ పార్టీలను నిర్వహించిన అవగాహన సదస్సులో సిపిఎం, బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. అవగాహన సదస్సులో కలెక్టర్ లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు సదస్సు ఉద్రిక్తంగా మారింది. కలెక్టర్ వచ్చిన తర్వాత సజావుగా సాగింది. హైదరాబాద్ లో హైడ్రా యాక్షన్ కంటిన్యూ అవుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ, ఖాజాగూడ సరిహద్దుల్లో భారీ ఆపరేషన్ చేపట్టి విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా రక్షించింది. ఇందులో 250 కోట్ల సంవత్సరాల చారిత్రక రాళ్లుగుట్టలు కూడా ఉన్నాయి. ఈ భూమి విలువ 30,000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నంద్యాల జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బల్లాని కన్సల్టెంట్ సర్వీస్ పేరుతో యువతకు గాలం వేసిన నిందితులు ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకుల నుంచి సాయి ప్రసాద్, విఘ్నేష్, ఇమ్రాన్ కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బోర్డు తిప్పేసినట్లు చెప్పారు. సుమారు 700 మంది బాధితులున్నారు. అనలవరం జిల్లా రంపచోడవరంలో పెద్దపులి టెన్షన్ కంటిన్యూ అవుతోంది. దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పెద్దపాడు గొంతులో సరిహద్దుల్లో పులి కదలికలను కనిపెట్టారు. ట్రాకింగ్ సహాయంతో పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్కు బిగ్ బూస్ట్ లభించింది. ఎయిర్ ట్రంక్ సంస్థ భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీ పెట్టుబడిని ప్రకటించింది. డేటా సెంటర్ల ఏర్పాటు కోసం సుమారు 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. 2030 నాటికి 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని మోదీతో ఎయిర్ ట్రంక్ సీఈఓ భేటీ అయిన తర్వాత ప్రకటన వెలువడింది. గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ బిజీగా గడిపారు. సూరత్లోని ఎల్ఎన్టీకు చెందిన ఆర్మ్డ్ సిస్టమ్స్ కాంప్లెక్స్ ను సందర్శించారు. అక్కడే రక్షణ రంగ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. సూరత్ ఎల్ఎన్టీలో అత్యాధునిక రక్షణ రంగ పరికరాలను తయారవుతున్నాయి. వాటి గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా ఇందులో అనేక రక్షణ రంగ పరికరాలను తయారు చేస్తున్నారు. అంతకుముందు ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. హజీరాలోని ఎల్ఎన్టీ ఆర్మ్డ్ సిస్టమ్స్ కాంప్లెక్స్ లో మొక్కలు నాటారు. ప్రభుత్వ కృషితో పర్యావరణ సంరక్షణ పెరిగిందని తెలిపారు ప్రధాని మోదీ. 10 ఏళ్లలో పచ్చదనం, వన్యప్రాణుల సంఖ్య పెరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై లోక్సభాపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఆర్మీ పేరుతో మోదీ ప్రభుత్వం 1.5 కోటి చెట్లను నరికేస్తోందని ఆరోపించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా నికోబార్ ఐలాండ్లో పర్యటించారు. సముద్రంలో స్కూబా డ్రైవ్ చేశారు. ప్రాచీన పగడపు దిబ్బలు, రెయిన్ ఫారెస్ట్ ను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక నుంచి రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. బెంగళూరులోని విధాన సౌధలో ఈ నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇందులో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, సిద్దరామయ్య పాల్గొన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున ఖర్గే కొనసాగుతున్నారు. ఆయన ఎన్నిక దాదాపు లాంఛనం కానుంది. అస్సాంలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా 12 మంది ఎన్డీఏ ఎమ్మెల్యేలకు సీఎం హిమంత బిశ్వశర్మ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. గౌహత్లోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే విస్తరణలో తమకు సరైన అవకాశం కల్పించలేదని మోరాన్, మోటోక్ సామాజిక సంఘాలు 48 గంటల బంద్కు పిలుపునిచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు 2 లక్షల వరకు రుణాల మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పుణ్యశ్లోక్ అహిల్యాదేవి హోల్కర్ షేట్కారీ కర్జ్ ముక్తి యోజన పథకం కింద మాఫీ జరగనుంది. దీంతో మహారాష్ట్రలోని 56 లక్షల మంది రైతులకు మేలు జరగనుంది. మొత్తం 65 లక్షల వరకు రుణాలు మాఫీ అవుతాయి. ఇందుకోసం ప్రభుత్వం 36,585 కోట్లు కేటాయించనుంది. తమిళనాడులో ఇండియన్ ముస్లిం లీగ్ వ్యవస్థాపకుడు మహమ్మద్ ఇస్మాయిల్ సాహెబ్ 131 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చెన్నైలోని ట్రిప్లికేన్లోని బాలాజీ బిగ్ మసీద్ ఆవరణలో ఆయన సమాధి దగ్గర తమిళనాడు సీఎం విజయ్ నివాళులర్పించారు. పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మైనార్టీల సంక్షేమానికి, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని విజయ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా రితబ్రతను ప్రకటించడంపై మాజీ సీఎం మమతా బెనర్జీ కోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయనున్నారు. అంతర్గత విభేదాలతో టీఎంసీ 2 వర్గాలుగా చీలిపోయింది. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని 58 మందికి పైగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమది అసలైన టీఎంసీ అని ప్రకటించుకుంది.
అటు పశ్చిమ బెంగాల్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీఎంసీ అసమ్మతి ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ఎంపీలు టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు 23 మంది వారిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని టీఎంసీ రెబల్ నేత రితబ్రత బెనర్జీ తోసిపుచ్చారు. 7 రోజులుగా తనతో ఎంపీలు టచ్లో లేరని, అసలు వారు ఏం చేస్తున్నారు, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది స్పష్టత లేదన్నారు. టీఎంసీ అధినేత మమతా బెనర్జీ లోక్సభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా టీఎంసీ ఓడిపోవడంతో లోక్సభకు పోటీ చేస్తారని తెలుస్తోంది. బహరాంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రావుత్ హాట్ కామెంట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలంటే కాంగ్రెస్ నుంచి విడిపోయిన ప్రాంతీయ పార్టీలు మళ్లీ అందులోనే విలీనం కావాలని సూచించారు. టీఎంసీ, ఎన్సీపీ వంటి పార్టీలు కాంగ్రెస్ లో కలవటానికి ఇదే సరైన సమయమని తెలిపారు. దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రభావం పెరుగుతోందని, దీన్ని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలు బలంగా, ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అటు ఇండియా కూటమి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మిత్రపక్షాలను కూటమి కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. జూన్ 8న ఇండియా కూటమి సమావేశం జరగనుండగా మీటింగ్కు డీఎంకే హాజరు కావట్లేదు. ఇదే బాటలో ఉద్దవ్ ఠాకరేకు చెందిన శివసేన యూబీటీ కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. వర్చువల్గా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. జార్ఖండ్లోని ఇండియా కూటమిలో విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. జార్ఖండ్ నుంచి 2 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉండగా జేఎంఎం భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఒక సీటును ఆశిస్తోంది. పార్టీ నుంచి పోటీ చేసే రాజ్యసభ అభ్యర్థి పేరును ఇప్పటికే ప్రకటించింది. అయితే 2 రాజ్యసభ స్థానాల్లోనూ పోటీ చేయాలని సీఎం హేమంత్ సోరెన్ నిర్ణయించడంపై చర్చ జరుగుతోంది. బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవికి కల్పిస్తున్న జెడ్+ భద్రతను ఉపసంహరించుకుంది. వీఐపీ భద్రతపై జరిపిన సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. లాలూ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ కు కల్పిస్తున్న వైట్ కేటగిరీ భద్రతను కూడా ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో పేపర్ లీక్ ఘటనలపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రశ్నపత్రం లీక్ వెనుక బిలియన్ల విలువ చేసే వ్యాపారం నడుస్తున్నాయని ఆరోపించారు. ఇందులో బడాబాబుల హస్తం ఉందని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ప్రతి 3 ఏళ్లకు ఒకసారి పేపర్ లీకులు ఎందుకు అవుతున్నాయని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో ఎందుకు కాలేదన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 రాసిన విద్యార్థుల వ్యక్తిగత డేటా లీక్ అయిందనే ప్రచారాన్ని ఐఐటీ రూర్కీ కొట్టిపారేసింది. అవన్నీ అసత్య కథనాలను తెలిపింది. ఫలితాలకు సంబంధించిన క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లో లోపమున్న విషయం వాస్తవమేనని, కానీ విద్యార్థుల డేటా కేవలం చదవడానికి మాత్రమే వీలుందని చెప్పారు. మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ జనతా పార్టీ ఢిల్లీలో శనివారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టనుంది. జంతర్ మంతర్ దగ్గర భారీ నిరసన చేపడతామని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కానీ అధికారికంగా అనుమతి కోరలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ కార్యక్రమం అదుపు తప్పకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిలుపై అత్యవసరంగా విచారించలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో ఏళ్ల తరబడి ఓ కేసు పెండింగ్ లో ఉండటంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాలకు సంబంధించి కింది కోర్టు తీర్పుపై అప్పీల్ అంశాన్ని విచారించిన మద్రాస్ హైకోర్టు ఇలాంటి కేసులో 6 నెలలలోపు తీర్పు ఇవ్వాలని సుప్రీం స్వయంగా జారీ చేసిన మార్గదర్శకాలను ప్రస్తావించింది. వీటికి సుప్రీంకోర్టు కట్టుబడకపోతే దేశంలో నిరంకుశత్వానికి దారితీస్తుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. పూణేలోని ఆఫీసులో మత మార్పిడి, బలవంతం ఆరోపణలపై విప్రో స్పందించింది. తమ కార్యాలయాలు వివక్ష వేధింపులను ఏమాత్రం సహించబోమని పేర్కొంది. నేరం రుజువైతే సదరు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉద్యోగుల సంక్షేమం, గౌరవం, స్వేచ్ఛకు భంగం కలిగించకుండా సురక్షితమైన పని పరిస్థితులు కల్పించే విషయంలో నిబద్ధతతో ఉంటామని పేర్కొంది. నాసిక్లోని టీసీఎస్ మత మార్పిడి కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పాక్ మత నాయకుల ప్రసంగాలను వినాలని తమను బలవంతం చేశారని ఓ బాధితురాలు తెలిపింది. పాక్ మత పెద్ద తారిక్ జమీల్, పరారీలో ఉన్న జకీర్ నాయక్ ప్రసంగాలు వినిపించేవారని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. మార్కెట్లో వీగన్ ఆహార పదార్థాలను గుర్తించడం సులభతరం చేసేందుకు లోగోను ప్రవేశపెట్టింది. ఆమోదం లభించిన అన్ని వీగన్ ఆహార పదార్థాల ప్యాకేజీలపై లోగో తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. వచ్చే ఏడాది జూలై 1 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు తెలిపింది. మణిపాల్గంజ్లోని జడోపూర్ మంగళపూర్ వంతెనపై ఇంట్రెస్టింగ్ ఘటన జరిగింది. 549 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన పిల్లర్ల వద్ద లోపాలను వీడియో తీయాలని భావించిన వ్యక్తికి షాక్ తగిలింది. పగుళ్లను వీడియో తీసేందుకు ప్రయత్నిస్తుండగా జేబులో నుంచి ఫోన్ పగుళ్ల మధ్య నుంచి జారి వంతెన కింద పడిపోయింది. ఢిల్లీలో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగి 21 మంది చనిపోయిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫ్లోరిష్ గెస్ట్ హౌస్ ను మున్సిపల్ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనలో 21 మంది చనిపోవడంతో సరైన నిబంధనలు పాటించలేదని గుర్తించిన అధికారులు సీజ్ చేసినట్లు ప్రకటించారు. అటు వరుస అగ్ని ప్రమాదాలు ఢిల్లీని హడలెత్తిస్తున్నాయి. 3 రోజుల వ్యవధిలోనే 3 అగ్ని ప్రమాదం సంభవించింది. నోయిడాలోని ఐవీ కౌంటీ అపార్ట్మెంట్లో మంటలు రేగాయి. ఓ హైరైజ్ టవర్లో అగ్ని కీలెగిసిపడ్డాయి. దట్టంగా పొగ వ్యాపించడంతో అపార్ట్మెంట్ వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఢిల్లీ గ్రేటర్ కైలాష్లోని టాటా కమ్యూనికేషన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. 3వ అంతస్తులోని బ్యాటరీ రూమ్లో ఒకసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
కేరళకు భారత వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. 5 జిల్లాలు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మలపురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసరగఢ్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు దక్షిణ తమిళనాడు, పశ్చిమ కనుమల, కోస్తా జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో జరిగిన సమీక్షలోనూ ఈ వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ యథాతథంగా ఉంచింది. పాలిమర్ కరెన్సీ నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. నోట్లను చలామణిలోకి తెచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. అయితే ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందన్నారు. మార్కెట్లో నకిలీ నోట్ల చలామణి స్వల్పంగా పెరగడంతో వాటిని అరికట్టేందుకు, నోట్ల మన్నికను పెంచేందుకు ఆర్బీఐ కీలక చర్యలు చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సెక్యూరిటీలో విదేశీ సంస్థాగత మదుపరులు చేసే పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాల పన్నును తొలగించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసింది. దీర్ఘకాలిక పెట్టుబడులు ఆకర్షించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మన ఈక్విటీ మార్కెట్ నుంచి 2,60,000 కోట్ల సంపదను విదేశీ మదుపరులు వెనక్కి తీసుకున్నారు. మిడిల్ ఈస్ట్ సంక్షోభంలోనూ ఇండియా భారత్ నుంచి వృద్ధి రేటు నమోదు చేసింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి 7.7% వృద్ధి రేటు నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.1%గా ఉంది. జనవరి, మార్చి త్రైమాసికంలో 7.8% వృద్ధి నమోదు చేసింది. ప్రపంచ బ్యాంకులో భారత్ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ప్రముఖ ఆర్థికవేత్త నీలకాంత్ మిశ్రాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఈడీగా కొనసాగుతున్న పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి గరిష్టంగా 3 ఏళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు పదవిలో కొనసాగనున్నారు. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ పై ఇంగ్లాండ్ క్రికెటర్ లివింగ్ స్టోన్ హాట్ కామెంట్ చేశాడు. కేవలం 3 విదేశీ క్రికెటర్లను ఆడించిన ఫ్రాంచైజీ తనకు అవకాశాలు మాత్రం ఇవ్వలేదన్నాడు. సలీల్ అరోరా మేనేజ్మెంట్ కు బాగా నచ్చాడని, అందుకే అతడికి తుది జట్టులో బెర్త్ ఖాయమైందని చెప్పాడు. 3 ఫారెన్ ప్లేయర్లు ఉన్నప్పటికీ తనకు ఛాన్స్ ఇవ్వలేదని తెలిపాడు. ఫుట్బాల్ వరల్డ్ కప్ టికెట్లు కొందరు ఫ్యాన్స్ కు ఉచితంగా లభించాయి. అయితే సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగినట్లు ఫీఫా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఫుట్బాల్ గవర్నింగ్ బాడీ ఓ కండిషన్ పెట్టింది. ఆ సీట్లను నిలుపుకోవాలంటే మాత్రం వారం రోజుల్లోగా టికెట్ల ధరను చెల్లించాలని స్పష్టం చేసింది. ఒకవేళ అలా చేయకపోతే మాత్రం ఆయా టికెట్లను కోల్పోవలసి ఉంటుందని పేర్కొంది. హీరో నాగ చైతన్య ప్రొడ్యూసర్ గా మారాడు. దూత వెబ్ సిరీస్ సీక్వెల్ కు నిర్మాతగా వ్యవహరించనున్నారు. సిరీస్ పూజా కార్యక్రమాలు జరగగా నాగార్జున క్లాప్ కొట్టి దీన్ని ప్రారంభించారు. మరోసారి మ్యాజిక్ చూడటానికి సిద్ధంగా ఉండాలని నాగ చైతన్య కోరారు.